గ్రావిటీ ద్వారా నీళ్లు అందించాల్సింది పోయి కేసీఆర్ హరీష్ కమిషన్ల కాసుల కోసం కకృతిపడి లిఫ్ట్ ఇరిగేషన్లతో కాళేశ్వరం చేపట్టారని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. ₹1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టుతో 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు. 3 ఏళ్లలోనే అది కూలిపోయింది. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడితే లిఫ్ట్ లేకుండా నీళ్లు వచ్చేవి. కాళేశ్వరం విచారణను డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. నిర్మించబోయే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసినట్లు కనిపిస్తోంది. దీనిపై అభ్యంతరాలు తెలిపేందుకు నేడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ కానున్నారు. 10th ఇంటర్లో ఫెయిలైన ఫలితాల నేపథ్యంలో ఏపీ, తెలంగాణతో సహా 7 రాష్ట్రాలకు కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. 10, 12 తరగతులకు కామన్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలని విద్యాశాఖ సెక్రటరీ సంజయ్ సిఫారసు చేశారు. గత ఏడాది ఏపీ, తెలంగాణ, అస్సాం, కేరళ, మణిపూర్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఫెయిలైన విద్యార్థులు 66% ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్గా సేవలందిస్తున్న సరిత మహిళలకు ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సీతక్క అన్నారు. సచివాలయంలో సరితను మంత్రి శాల్వాతో సత్కరించి అభినందించారు. ఇకపై సెర్ప్ ద్వారా మహిళలకు బస్ డ్రైవింగ్లో శిక్షణ ఇస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగిసింది. క్రొయేషియా నుంచి ఆయన స్వదేశానికి బయలుదేరారు. 4 రోజుల్లో సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాల్లో ఆయన పర్యటించారు. ఆయా దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతంపై చర్చించారు. కెనడాలో జరిగిన G7 సదస్సులో పాల్గొన్న ఆయన జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, మెక్సికో, దక్షిణాఫ్రికా దేశాధినేతలతోనూ భేటీ అయ్యారు. నిజామాబాద్ జిల్లాలో చేపట్టే రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి అనవసర జాప్యానికి తావు లేకుండా భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సంబంధిత అధికారులతో శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్ నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనందున మొదటి సంవత్సరం అడ్మిషన్లపై దృష్టి సారించడంతో పాటు 2వ సంవత్సరం విద్యార్థుల తరగతులు పకడ్బందీగా నిర్వహించాలని డిఐఈఓ తిరుమలపూడి రవికుమార్ ప్రిన్సిపాల్లకు సూచించారు. బుధవారం తన కార్యాలయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో పీఈటీలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు, జిల్లా పీఈటీ అసోసియేషన్ చైర్మన్ గడు గంగాధర్ అన్నారు. బుధవారం ఎన్జీఓస్ భవన్లో పీఈటీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తన ఫోన్ అప్పగించాలన్న ఏసీపీ ఆదేశాలపై మాజీ మంత్రి కేటీఆర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఫోన్లను స్వాధీనపరచుకోవడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనన్నారు. 2024 ప్రారంభంలోనే తాను ఫోన్ మార్చానని తెలిపారు. ఫార్ములా ఈ రేసింగ్ సమయంలో వాడిన ఫోన్ ప్రస్తుతం తన వద్ద లేదన్నారు.